హాయ్ హాయ్ వెల్కమ్ టు వేద బ్లాగ్స్. వినాయక చవితి పండుగ వస్తుందంటే ఎంత సంబరం అవుతుందో అలాగే వినాయక చవితి పండుగ కంప్లీట్ అయిపోతుంది, వినాయకుడి నిమజ్జనం వస్తుందంటే కూడా ఎంతో బాధ అయిపోతుంది కదండి. మా వినాయకుడిని అయితే ఈరోజైతే నిమజ్జనం చేయడానికి అయితే సిద్ధం చేస్తున్నారు. ఇదిగో స్టేజ్ ఎంత హడావిడిగా స్టేజ్ కట్టారో అంత హడావిడిగా స్టేజ్ అయితే తీసేస్తున్నారు. ఈరోజు స్టేజ్ అయితే తీసేస్తారండి. ఇంకా పిల్లలు చూడండి కలర్స్ పూసుకుంటూ ఎంత ఆనందంగా ఉన్నారో. నిజంగా చూడండి కలర్స్ ఎలా పూసుకుంటున్నారో. మా పిల్లలు అయితే మునిగిపోయారు. ఇక్కడ వీళ్ళంతా కొత్త పిల్లలు అయినా కూడా మా పిల్లలు వాళ్ళతో సరదాగా కలిసిపోయారండి. మాకెవరు వీళ్ళు ఎవ్వరూ తెలియదు, అయినా కూడా అందరితో బాగా కలిసిపోయారు. వాళ్ళకి రంగులు పూసుకుంటూ వాళ్ళతో పూపించుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా వినాయకుడి నిమజ్జనానికి అయితే స్టార్ట్ చేసేసారండి. కలర్స్ పూసుకోవడం అయిపోయింది. తర్వాత భోజనాలు పెట్టారండి, భోజనాలు కూడా అయిపోయాయి. తర్వాత అయితే ఇదిగో ఇలా డ్రమ్స్ కొడుతున్నారు. ఇక్కడైతే వినాయకుని ట్రాక్టర్లో పెట్టడానికి అయితే ఇంకా జేసీపీ రావాలండి. జేసీపీ వస్తుంది, ఎందుకంటే మామూలుగా మనమైతే పెట్టలేము కదా. జేసీపీ అయితే పెట్టేస్తుంది పైన ట్రాక్టర్లో, అందుకోసమే జేసీపీ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు. ఇంకా వినాయకుని ఇదిగో జేసీపీ అయితే వచ్చేసింది. ఈ జేసీపీ సహాయంతో అయితే మన వినాయకుడిని ట్రాక్టర్ మీద పెట్టి ఊరేగింపుగా చేసేసి తర్వాత నిమజ్జనం అయితే చేస్తారు. ఇప్పుడు ఈ వినాయకుడి నిమజ్జనం ఊరేగింపులో ప్రసాదం అయితే పెడతాం కదా, ఆ ప్రసాదం కోసం అయితే శనగల గుగ్గులు అయితే చేశారు. శనగల గుగ్గులు తర్వాత ప్రసాదం అయితే చేశామండి. ఇక్కడ చూడండి ఇంకా మన వినాయకుడిని అయితే ఎలా తీస్తున్నారో చూడండి. జేసీబీ సాయంతో అయితే ఇదిగో మన వినాయకుడిని ట్రాక్టర్లోకి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మా చిన్ను మా పింకీ అయితే కలర్స్ పూసుకొని చాలా ఎంజాయ్ చేశారండి. ఎంత ఎంజాయ్ చేశారంటే చెప్పలేమండి, అంత ఎంజాయ్ చేశారు. ఇంకా వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తున్నారు. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి, టైం 6 అవుతుంది ఇక్కడ టైము, కానీ ఇంతవరకు ఉన్నారు. ఇంకా నైట్ అవుతుంది, నైట్ ఎంత అవుతుందో ఏమో కూడా తెలియదు. వీళ్ళు పిల్లలందరూ డ్యాన్స్లు వేసుకుంటూ ఊరేగింపు చేసుకుంటూ ఈ వినాయకుడిని నిమజ్జనం చేసేసరికి నైట్ 10, 10:30, 11 కూడా కావచ్చండి. వినాయకుడిని అయితే ఎదుగో ట్రాక్టర్ మీద అయితే పెట్టేశారు. ఎలా ఉన్నాడో చూడండి, పైకి గాల్లో ఎగురుతున్నట్లుగా మనకు దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా ఉన్నారు కదా. నిజంగా అండి చాలా బాగా అనిపించింది. ఆ దేవుడు అందరినీ చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వినాయకుడిని నిమజ్జనం ఎందుకు వినాయకుడిని తెస్తారో, ఎందుకు తయారు చేస్తారో, ఎందుకు నిమజ్జనం చేస్తారో కదండి, బాధ అయిపోతుంది ఇలా చేస్తే. మా చిన్ను అయితే ఇప్పుడేమో కానీ చిన్నప్పుడైతే అంటే లాస్ట్ ఇయర్ అండి, అప్పుడైతే వినాయకుడి నిమజ్జనం మేము ఇంట్లోనే మామూలుగా వినాయకుడిని బొమ్మ పెట్టేసి ఈవినింగ్ టైంలో ఇంకా నిమజ్జనం చేసేటప్పుడు వినాయకుడు ఎందుకు డాడీ నీళ్ళలో పడేస్తున్నామని ఏడ్చేవాడు. ఇప్పుడు కొంచెం అర్థమైంది, వాడు ఏమీ ఏడవలేదు. ఈరోజు అయితే బాగా కలర్స్ పూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. లాస్ట్ టైం అయితే అలాగే ఏడ్చాడండి, వినాయకుడు నిమజ్జనం చేయకూడదు మన దగ్గర పెట్టుకోవాలని ఏడ్చాడు. ఇంక ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నాడు, బాగా కలర్స్ పూసుకుంటూ వాళ్ళ చెల్లికి పూస్తూ పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ పూసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా ఫైనలీ వినాయకుడిని అయితే ట్రాక్టర్లో అయితే కూర్చోబెట్టేశారు ఇక్కడ. ఇంకా వినాయకుడిని నిమజ్జనం అయితే స్టార్ట్ అవుతుంది, ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఇదిగో ఇలా అయితే రెడీ అయిపోయింది, ఇంకా ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోతుంది.